హాయ్ అండి. వెల్కమ్ టు జే స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పాలకూర పకోడీ ఎలా చేద్దామో చూసేద్దామండి. ఈ చుట్టాలు వచ్చినప్పుడు నార్మల్ పకోడీ కాకుండా ఇలా పాలకూర పకోడీ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉందంటారు. పాలకూర అండి ఇది. నేను చిన్న కట్టలు 2 తీసుకున్నాను అనమాట. ఇంక ఇదంతా శుభ్రంగా బాగు చేసుకొని కడిగానండి శుభ్రంగా. ఇవి ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ అంటే మరీ చిన్నగా కాదండి, మనం పప్పులో వాటిలో ఎలా వేసుకుంటాం కొంచెం పెద్ద పెద్ద ముక్కలాగా అలాగే కోసుకోవాలండి పకోడీకి. ఎందుకంటే చిన్న చిన్న పీసెస్ వేస్తే అవి మనకి నోటికి తినేటప్పుడు తగలదు కదా, అది ఇది కూడా టేస్ట్ కొడుతుంది మనకు తెలియదు. కొంచెం పెద్ద పెద్ద పీసెసే కట్ చేసుకోవాలి. నేను కట్ చేసి ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను ఒకసారి. నేను ఇలా కట్ చేస్తున్నానండి, కొంచెం పెద్ద పీసెసే. నేనైతే కాడలు కూడా వేసేస్తాను. ఇప్పుడు నార్మల్గా నేను కాడలు అవి కూడా వేసేస్తాను, మీ ఇష్టం. కాడలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఆనియన్స్ నేను ఈ సైజ్ తీసుకున్నానండి, 4 ఆనియన్స్ తీసుకున్నాను. ఇదేంటంటే నాకు పిల్లలకి మా వారికి అంటే 4 మెంబర్స్కి అండి, ఇది 4 మెంబర్స్కి చేస్తాను. 2 కట్టల పాలకూర అలాగే 4 ఆనియన్స్ అనమాట ఇవి. వీటిని ఇప్పుడు మామూలుగా మనం నిలువు ముక్కలు కోసుకుంటాం కదా, అలా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను, మళ్ళీ చూపిస్తానండి. ఆనియన్స్ అయితే ఇలా కోస్తున్నాండి. మరీ సన్నగా కోయొద్దు, ఎందుకంటే మనకి పకోడీ వేసినప్పుడు వేగాలి కదా. మరీ సన్నగా కోస్తే ఆ లోపల పకోడీ పచ్చిగా ఉంటే ఇది మనకేమో ఇవి నల్లగా అయిపోయి చేదు వచ్చినట్టు అనిపిస్తాయి. సో కాబట్టి కొంచెం లావుగానే కోసుకోండి, మరీ సన్నగా వద్దు, కొంచెం లావుగానే కోసుకోవాలన్నమాట. ఉల్లిపాయ నేను ఇలా కోస్తున్నాను అనమాట. నేను ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చి వేస్తానండి. ఇవి కొంచెం ఘాటుగానే ఉంటాయి, మరీ ఘాటు కదని సరిపడా ఉంటాయి అనమాట. ఇవి ఒక 6 మిర్చి వేస్తున్నాను, అల్లం ఇంత వేస్తున్నాను అనమాట. ఇవేంటంటే కాంటే మీరు సన్నగా చిన్న చిన్న ముక్కలు కోసుకోగలరంటే కానీ కోసుకోవచ్చు. ఎందుకంటే ముక్కల కోసం పిల్లలు తీసి పెట్టేస్తారు, అదే ఇలా గ్రైండ్ చేసేసి మెత్తగా పేస్ట్లోకి వేస్తే అది ఇంకా వాళ్ళు తినేస్తారు కదా. సో అందుకని చెప్పేసి మనం దంచుకుని, ఇంకా మీ కాంటే మిక్సీ అనేది ఏదో దంచుకుని వేస్తున్నాను అనమాట. నేను రోట్లో దంచుకున్నాను, మీ ఇష్టం, మీరు కావాలంటే మిక్సీ అని వేసుకోవచ్చు. నేను రోట్లో దంచుతున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం కచ్చాపచ్చగా అయితే చాలండి, మరీ మెత్తగా పేస్ట్ అయిపోయినా కదా, కొంచెం కచ్చాపచ్చగా అయినా సరే బాగానే ఉంటుంది. ఇదిగో ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నానండి. ఇది ఇప్పుడు ఉల్లిపాయ వాటిలో కలిపేసుకోవటమే అనమాట. ఇందాక దంచిన పేస్ట్ ఉంది కదండి, అది వేసేసాను. అలాగే ఇప్పుడు సాల్ట్ ఇందాక దంచేటప్పుడు నేను కొంచెం వేసానండి, కల్లుప్పు. అది మెత్తగా నలిగిద్దని చెప్పి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు సరిపడా మీరు వేసుకోండి. మా ఇంట్లో సాల్ట్ ఎక్కువ తినండి, సరిపడా సాల్ట్ తింటాం మేము, అందుకని కొద్దిగా సాల్ట్ వేసాను. ఇప్పుడు కావాలంటే కొంతమంది పకోడీ వేసే ముందు ఉప్పు వేసి కొంచెం ఇట్లా నలుపుతారు కదండి ఆనియన్స్, కావాలంటే ఉప్పు నలిపేసేయాలి. ఎందుకంటే మళ్ళీ పాలకూర వేసాక చేసేవాళ్ళంటే పాలకూర మొత్తం మెత్తగా ముక్కలు ముక్కలు అయిపోతుందంట. మనం ఏంటంటే ముందే కావాలంటే ఇలా కొద్దిగా నలుపుకుంటే, చాలామంది అలా చేస్తారు కదా, పకోడీ వేసే ముందు కొంచెం ఉప్పు వేసి కొద్దిగా ఉల్లిపాయలు నలుపుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను కూడా అలాగే నలుపుతున్నాను కొద్దిగా. బాగా అక్కర్లేదండి, కొంచెం నలుపుకుంటే చాలు. ఇప్పుడు ఇందులో పాలకూర వేసేద్దాము. పాలకూర వేసే ముందు ఈ అల్లం పేస్ట్ బాగా ఈ ఉల్లిపాయలకు పట్టేటట్టు ఇలా నలుపుకోవాలండి, ఇలా కలుపుకోవాలి. అలాగే ఇందులో ఏంటంటే నేను కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, అలాగే ఉల్లికాయలు ఉన్నాయండి నా దగ్గర కొంచెం. సరే కొద్దిగా ఎందుకులే ఉంచేయడం అని చెప్పి వేసాను. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇవి కరివేపాకు కొత్తిమీర మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే కానీ కొత్తిమీర వేస్తే మటుకు చాలా టేస్ట్గా ఉంటుందండి పకోడీ. మీరు ఒకసారి మామూలుగా నార్మల్ పకోడీ వేసుకున్నా సరే ట్రై చేసి చూడండి. మీకు ఇప్పుడు పాలకూర కూడా వేసేసుకుంటున్నానండి నేను. ఇంకా పైకి కిందకి ఒకసారి ఇలా అనుకుని వేసుకొని ఇంకా శనగపిండి వేసేసుకోవటం అనమాట. శనగపిండి వేసుకున్నాక కొంచెం సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలన్నమాట. మీకు చిల్లీస్ కావాలంటే చిలికలు చేసైనా వేసుకోవచ్చండి. కొంచెం అంటే కొద్దిగా పేస్ట్ చేసి కొంచెం కొద్దిగా చిలికలు చేసి కూడా వేసుకోవచ్చు. అలా కొంతమందికి నచ్చుతుంది కదా, అలా కావాలంటే అలా అయినా వేసుకోవచ్చు. నేనైతే మొత్తం పేస్ట్ చేశాను, చీలికలుగా చేసి అయితే వేయలేదు. మీ ఇష్టం, మీరు కొంచెం పేస్ట్ చేసుకోలేదంటే మొత్తం చీలికలుగా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే ముందు మనకి స్పైస్ కావాలి, ఆ స్పైస్ ఎట్లా వచ్చినా సరే సరిపోతుంది కదా మనకి. కాబట్టి ఇలా ఇంకా చేసుకోవచ్చు అనమాట, ఎలా అయినా వేసుకోవచ్చు చిల్లీ అన్నది. నేనైతే దగ్గర 150 గ్రామ్స్ తీసుకున్నానండి శనగపిండి. ఇంక ఇలా కలిపినాక కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోండి. ఒకేసారి వాటర్ పోయొద్దు, ఎందుకంటే ఇది పాలకూర వేసాం కదా, ఎక్కువ వాటర్ పట్టవన్నమాట. కొంచెం ఆనియన్స్ కూడా మనం ఫస్ట్ అలా నలుపుకుంటే అంటే వాటర్ ఎక్కువ పట్టవు ఎప్పుడైనా సరే పకోడీలో. మీకు ఎవరికైనా కావాలంటే కొంచెం బీప్ పిండి కూడా వేసుకోవచ్చు, నాకు అవసరం, నేనైతే వేసుకోవట్లేదండి. కొంచెం అంటే కొంతమంది బాగా క్రిస్పీగా ఇష్టపడతారు కదా, అలా కావాలనుకుంటే మాత్రం కొంచెం బీప్ పిండి వేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తే. నేనైతే వేయట్లేదండి బీప్ పిండి, ఇదే మామూలుగానే చేసేస్తున్నాను అనమాట.
ఇలా కలుపుకోవాలండి. కొంచెం గట్టిగానే బాగా లూజ్గా కలుపుకోకూడదు, ఎందుకంటే అది బాగా ఇదిగా వస్తుంది అనమాట. లూజ్గా కలుపుకుంటే ఏమవుతుందంటే శుద్ధలుగా పడిపోతుంది. మనం బాండీలు వేసేటప్పుడు ఇలా కలుపుకుంటే మనం చక్కగా ఇలా ఇలా వేసుకుంటే అనమాట అది పొడిగా అవుతుంది, పొడిగా ముక్కలుగా వస్తుంది అనమాట. లేదు వాటర్గా కలుపుకుంటే అది శుద్ధలుగా పడిపోయి టేస్ట్ అంతగా బాగోదండి. మీకు కావాలంటే శనగపిండి క్వాంటిటీ పెంచుకోవచ్చండి, ఎందుకంటే నాకైతే మేము నలుగురమే అని చెప్పేసి నేను కొద్దిగా పిండి ఎక్కువ వేసుకుంటారండి. సో ఎక్కువ శనగపిండి వేస్తే తింటారనమాట, అందుకే నేను కొద్దిగా వేసాను. మీరు క్వాంటిటీని బట్టి లేదంటే ఎక్కువ చేసుకోవాలి అలా అనుకున్నప్పుడు అంటే పిండి కానీ ఆనియన్స్ కానీ పెంచుకోవచ్చు అనమాట. ఇలా కలపాలండి. ఇంకా ప్రీ హీట్ కోసం ఆయిల్ పెట్టేసుకొని వేసేద్దాము. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఏంటంటే సాల్ట్ చెక్ చేసుకుంటే మనం తర్వాత ఇంకా చెప్పగా ఉన్నాయి అనుకుంటే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. కలిపినాక సాల్ట్ చెక్ చేసి ఒక సాల్ట్ వేసుకుని కలిపేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే అనమాట. ఇది ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని ఇంకా వేసుకోవటమేనండి. పక్కడి ఆయిల్ హీట్ ఎక్కింది. ఏమవుతుందంటే శుద్ధలుగా పడిపోయి అది ఉడక కదా బాగోదు. అది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చేస్తుందండి అలా వేసుకుంటే. మనం ఇలా అయితే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటామంట. మనకి ఖాళీ అయినంత వరకు వేసుకోవచ్చు. వచ్చేసి చేసుకోవాలండి. పకోడీలో చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా విడిగా పాలకూర అలాంటివి వేసి నేను తినమన్నా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా, అలా ఇలాగ పకోడీలో వేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ రోజుల్లో బయట ఇప్పుడు ఇది డీప్ ఫ్రై కదా పిల్లలు ఇష్టంగా తింటారు అలా అనుకుంటున్నారేమో. ఇప్పుడు బయట ఆ పిజ్జాలు అలాంటివి అలా తినే కన్నా ఇంట్లో మనం హోమ్ ఫుడ్ చేసి పెట్టుకుంటే చాలా మంచిది కదండి పిల్లలకి. ఇలా ఒకసారి పిల్లలకి ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టంగా కావాలని మళ్ళీ అడుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.